తిరుపతి శిల్పారామంలో ఆదివారం విశ్వశాంతి వైదిక మహాయజ్ఞం. ఆదివారం 26వ తేదీ తిరుపతి శిల్పారామంలో జరగనున్న విశ్వశాంతి వైదిక మహాయజ్ఞంలో అందరూ పాల్గొని పునీతులు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. బుధవారం శిల్పారామంలో జరిగిన విలేకరుల సమావేశంలో యజ్ఞ నిర్వాహకులు కిషన్ లాల్ శర్మ బృందం పాల్గొని ఈ విషయాల్ని వివరించారు. వారణాసిలోని ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రాలలో ఒకటైన స్వరవేద మహామందిర ధామం ఆధ్వర్యంలో జరిగే ఈ యజ్ఞానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని వాళ్ళు చెప్పారు. శ్రీ రామావతారానికి కారణమైన పుత్ర కామేష్టి యజ్ఞాన్ని దశరథ మహారాజు కోసం నిర్వహించిన శృంగి మహర్షి వారి పవిత్ర వంశ పారంపర్యానికి చెందిన సద్గురువులు దీనిని నిర్వహిస్తున్నారు. 26వ తేదీ ఉదయం 7:30 నుండి 9:30 మధ్య జరిగే హోమ కార్యక్రమంలో దంపతులు పాల్గొనాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. అనంతరం అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రముఖ కర్ణాటక గాత్ర విద్వాంసురాలు శ్రీమతి శివ శ్రీ తేజస్వి సూర్య గారిచే భక్తి పూర్వక రామభజన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ గజల్ శ్రీనివాస్ చే భక్తిగాన సంగీత విభావరి ఉంటుందని వాళ్ళు తెలిపారు. తిరుపతిలోని శ్రీ బాలాజీ హాస్పిటాలిటీ సర్వీసెస్ హోమ్ స్టేస్ మరియు మై టెంపుల్ దర్శన్ సంస్థల అధిపతి కె కుమార్ నాయుడు ముందుండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారని వాళ్ళు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు హనుమంతరావు, సిటీ కేబుల్ న్యూస్ ఎడిటర్ రామచంద్రారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్వాగతం, నమస్కారం. ఈనాటి పత్రిక విలేకరుల సమావేశం ముఖ్య కారణం ఈ నెల 26వ తేదీ ఆదివారం ఇదే శిల్పారామంలో ఒక గొప్ప యజ్ఞ కార్యక్రమం జరగబోతోంది. విహంగం యోగా ఆధ్వర్యంలో ఉదయం 108 పడవల విశ్వశాంతి వైదిక మహాయజ్ఞం జరుగుతుంది. సాయంత్రం పూట శివశ్రీ గారి చేత అద్భుతమైన రామభజన, ముఖ్యమైన వ్యక్తుల చేత ప్రవచనాలు ఉంటాయి. వాటిని గురించి వారణాసి నుంచి వచ్చినటువంటి స్వాములు ఉన్నారు, వాళ్ళు ఆ విషయాలు చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ బాలాజీ హాస్పిటాలిటీ సర్వీసెస్ అధినేత పుట్టముక్కల కుమార్ నాయుడు గారు వారణాసికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళతో మాట్లాడి వీళ్ళు నిర్వహిస్తున్న ఆ విహంగ యోగం ధ్యాన కేంద్రాన్ని సందర్శించి దానితో ప్రభావితులై ఇటువంటి కార్యక్రమాన్ని తిరుపతిలో కూడా చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. దీని గురించి మరిన్ని విశేషాలు మనకు కిషన్ లాల్ శర్మ గారు వచ్చారు. వారు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఈ విహంగ యోగ కార్యక్రమాన్ని, ధ్యాన కార్యక్రమాన్ని, యజ్ఞయాగాదుల గురించి చక్కగా చెబుతూ వస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. అందులో భాగంగానే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలోని ఈ శిల్పారామంలో వచ్చే ఆదివారం ఈ కార్యక్రమం ఇక్కడ జరగబోతోంది. దాని గురించి శర్మ గారు చెప్తారు. శర్మాజీ ప్లీజ్. సద్గురు సదాఫల్ దేవ్ విహంగం యోగా సంస్థాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ నా పక్కన కూర్చోండారు కదా, ఇతని పేరు వచ్చి సంత్ కిషన్ జీ శర్మ. ఈయన కాశీలోంచి వచ్చిండారు. ఈయన 36 ఏళ్ళుగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానంని ప్రచారం చేస్తూ ఉంటారు. దేశంలోనూ విదేశంలోనూ ఆయన ఆధ్యాత్మిక అనుభవం అంతా ఆయన వచ్చి చాలా సింపుల్గా వచ్చి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మన సౌభాగ్యం ఆయన వచ్చి కాశీలోంచి వచ్చిండారు. స్వామీజీ యాక్చువల్గా స్పెషల్గా ఇక్కడ ప్రచారం చేసేదానికోసం ఆయన్ని పంపించిండారు. సో సార్ చెప్పినలాగా ఇక్కడ వచ్చే రవివారం సండే 108 కుండం హోమం ప్రోగ్రాం వచ్చి మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. స్వామీజీ వచ్చి కాశీలోంచి రాపోతారు, వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయపోతారు. మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 108 అనుకున్నాము. ఇప్పుడు ఐ థింక్ మేము 251 కుండం 251 కుండం ప్రోగ్రామ్ యాక్చువల్గా ఆర్గనైజ్ చేయబోతామని అనుకుంటాము. సో ఇప్పుడు ఈ విహంగం యోగా సంస్థానం దాని గురించి నేను చెప్తాను. ఈ విహంగం యోగా సంస్థానం వచ్చి 1924లో ఇక్కడ మీరు ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటో, ఈయన పేరు సద్గురు సదాఫల్ దేవ్ జీ మహారాజ్. సో 1924లో ఈయన ఈ ఇన్స్టిట్యూట్ని వచ్చి ఎస్టాబ్లిష్ చేసినారు. 17 వర్షాలు కఠోర తపస్య తర్వాత ఈ బ్రహ్మ విద్యా విహంగం యోగా అనే ధ్యాన పద్ధతిని ఈయన లోకానికి తెచ్చారు. ఆయన ఆల్ ఓవర్ ఇండియా వచ్చి ట్రావెల్ చేసి ఈ ఒక జ్ఞానంని ప్రచారం చేశారు. సో మా ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయ్యి 102 ఏళ్ళు అయింది. 102 ఇయర్స్. 100 ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడు ఇక్కడ మీరు ఒక మందిరం చూస్తూ ఉన్నారు కదా, ఈ మందిరం నుంచి మేము ఇనాగ్రేట్ చేసినాము. మాకు భారతదేశంలో
చాలా సెంటర్స్ ఉన్నాయి. ప్రయాగరాజ్లో సెంటర్స్ ఉన్నాయి, కాశీలో ఒక సెంటర్ ఉంది, గయాలో ఒక సెంటర్ ఉంది, గుజరాత్లో ఒక సెంటర్ ఉంది. సో దండిగా సెంటర్స్ ఉంది. రీసెంట్గా వచ్చి మేము ఈ మహామందిరంని ఇనాగ్రేట్ వచ్చి మోదీజీగా చేస్తారు. ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, మోదీజీ వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు. ఇది లోకంలోనే ఒక చాలా పెద్ద ధ్యాన మందిరం. దగ్గర 20,000 జనాలు ఒకే టైం ధ్యానం చేయవచ్చు. ఈ మరి ఒక స్పెషల్ మందిరం ఇండియాలో ఇది ఫస్ట్. సో ఈ కాశీలోంచి స్వామీజీ వచ్చి వస్తున్నారు. ఇప్పుడు విహంగం యోగా అంటే ఒక ధ్యాన పద్ధతి. దీన్ని బ్రహ్మ విద్య అని చెప్తాం. మన యోగా అనే టర్మ్ వచ్చి చాలా వింటాము. ఓకే, యోగా అనేది ఇప్పుడు కామన్గా ఏం పాపులర్ అంటే ఆసనాస్, ప్రాణాయామాస్, ఎక్సర్సైజ్, బ్రీదింగ్ టెక్నిక్స్, ఇదే వచ్చి యోగా అని అనుకుంటాం. బట్ యోగా ఇది కాదు, దీనికి పైగా ఉండదు. శ్రీకృష్ణుడు వచ్చి భగవద్గీతలో ఏం చెప్పినారంటే ఈ ఆత్మ పరమాత్మని చేరేదే వచ్చి యోగా అనేసి చెప్పిండారు. సో ఆ టెక్నిక్ స్వామీజీ వచ్చి మీకు నేర్పిస్తారు. ఈ యోగాలో ఈ ఆత్మని పరమాత్మని చేరే యోగాలో 5 స్టేజెస్గా డివైడ్ చేసిండారు. దాంట్లో ఫస్ట్ స్టేజ్ మన మనసుని ఎలా కంట్రోల్ చేయాలా. మనకు తెలిసిన కదా, కృష్ణుడికి కూడా యాక్చువల్గా యుద్ధ భూమిలో కృష్ణుడు వచ్చి అర్జునుడికి మనసుని ఎట్లా కంట్రోల్ చేసి యుద్ధం చేయాలని చెప్తారు. ఆ టెక్నికే స్వామీజీ వచ్చి నేర్పిస్తారు. ఈ టెక్నిక్కి బ్రహ్మ విద్య అని పేరు ఉంది, విహంగం యోగా అనేసి పేరు ఉంది. ఓకే, సో దీనికి మీరు ఏం చేయాలంటే జస్ట్ ఒక 10 మినిట్స్ మార్నింగ్ ఈవినింగ్ మీరు ధ్యానం చేసినారంటే మన శాస్త్రాల్లో ఏమేమి అనుభవాలు ఉందో ఆ అనుభవాలంతా అందరికీ దొరుకుతుంది. ఈ ఒక ధ్యానంలో 1,00,000 మందికి వచ్చి బెనిఫిట్ దొరికింది. అది మా ప్రోగ్రామ్స్లో మీరు వచ్చి చూసారంటే lakhs and lakhs ఫాలోవర్స్ వస్తారు. దగ్గర 10 lakhs to 20 lakh ఫాలోవర్స్ వస్తారు. ఎవ్రీ ఇయర్ మేము వచ్చి అరౌండ్ నవంబర్-డిసెంబర్ టైంలో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. మాది వార్షిక ఉత్సవం అట్లా అంటాము. దాంట్లో మేము 25,000 కుండ హోమం చేస్తాం. 25,000. సో 1,00,000 జనాలు స్వామీజీ ఒక డిసైపుల్స్ అంతా వస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, ఈ మెడిటేషన్ చాలా బెనిఫిట్స్ ఇచ్చింది. ఫస్ట్ బెనిఫిట్ వచ్చి ఏమేమి చూసినారంటే ఫిజికల్ బెనిఫిట్స్. ఓకే, ఫిజికల్ బెనిఫిట్స్ ఏమేమి చూసినారంటే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది, మీకు బీపీ ఉంటే బీపీ కంట్రోల్ అవుతుంది, మెంటల్ బెనిఫిట్స్లో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కంట్రోల్ అవుతుంది. మన ఒక బ్రెయిన్లో వచ్చి ఇప్పుడు రీసెంట్గా ఏమి రీసెర్చ్ చేసిండారంటే రష్యాలోనూ సరే, అమెరికాలో, యూరోప్లోను దీనిపైకి వచ్చి రీసెర్చ్ చేసిండారు. మన ఈఈజీ ఎలక్ట్రోడ్ పెట్టి మన ఒక టెస్ట్ ఉంటుంది. యాక్చువల్గా ఆ టెస్ట్లో ఏం ఫైండ్ అవుట్ చేసిండారంటే మన బ్రెయిన్లో ఆల్ఫా వేవ్స్ అని ఉంటుంది. ఆ ఆల్ఫా వేవ్స్గా వచ్చి బ్రెయిన్ని రిలాక్స్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. మన ధ్యానం చేసే వల్ల ఈ ఆల్ఫా వేవ్స్ వచ్చి పెరుగుతుంది. అలాగే స్ట్రెస్ వచ్చి కాజ్ చేసే బీటా, డెల్టా వేవ్స్ ఉంది కదా చూడండి, దాన్ని తగ్గిస్తుంది. ఓకే, సో ఈ ధ్యానంలో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసేప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేసిండారంటే ఈ ఆల్ఫా వేవ్స్ ఎక్కువ పెరుగుతుంది అండ్ ఈ బీటా వేవ్స్ తగ్గుతుంది. ఓకే, సో దీని ఒక బెనిఫిట్స్ వచ్చి సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్డ్ అయింది. దీనిపైకి రీసెర్చ్ పేపర్స్ కూడా పబ్లిష్ చేసినారు. ఈ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అయిన తర్వాత చాలా డీ అడిక్షన్ సెంటర్స్, ఫర్ ఎగ్జాంపుల్స్ ఆల్కహాల్, స్మోకింగ్, ఇలా డీ అడిక్షన్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ అంతా ఉంటుంది కదా, అలా పేషెంట్స్కి అంతా వచ్చి ఈ విహంగం యోగా టెక్నిక్ వచ్చి నేర్పిస్తూ ఉంటారు. ఓకే, సో చాలా మెంటల్ ఇన్స్టిట్యూట్స్లో వచ్చి దీన్ని వచ్చి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో వితిన్ 6 months లోపలనే చాలా డిఫరెన్స్ వస్తుంది. ఈవెన్ డీ అడిక్షన్ వచ్చి మీకు దొరుకుతుంది. ఓకే, వాళ్ళు ఆల్కహాల్, స్మోకింగ్ని క్విట్ కూడా చేస్తూ ఉంటారు. సో అలా ఒక అంత బెనిఫిట్స్ ఉండే ఈ ధ్యానంని వచ్చి స్వామీజీ వచ్చి నేర్పిపోతారు. ఈ ప్రోగ్రామ్ మేము 2 పార్ట్స్గా డివైడ్ చేసిండాం. ఆగర్భ ప్రతిభక్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. ధర్మానికి మూలమైనటువంటి రామచంద్రమూర్తి ఉద్భవానికి ఉత్తరకామేష్టి యాగం చేసినటువంటి నిర్వహించిన గురువర్యుల పరంపరతో ఉన్నటువంటి గురూజీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక రంగానికి వచ్చేసి ధర్మ సంస్థాపనార్థం విశ్వశాంతి కోసం చేసేటువంటి 26వ తారీఖు నిర్వహించేటువంటి హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విశ్వశాంతికి మన వంతు కూడా సహాయ సహకారాలు అందించేందుకు సమిధలు అవ్వాలని మనమందరం కూడా ఈ తిరుపతి పట్టణ వాసులందరూ కూడా తరతమ భేదం లేకుండా తరలి వచ్చి
ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. విశ్వశాంతి హోమం ఆదివారం నాడు ఉదయం ప్రారంభమవుతుంది. ఈ లోపే ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మన వారు నెంబర్లు ఇచ్చారు. 9959099799 మరియు 9281495114 నెంబర్లతో కాంటాక్ట్ చేసి కానీ లేదా ఎస్బిహెచ్ హోమ్ స్టే వారి దగ్గర కానీ కాంటాక్ట్ చేసి మీరు హోమంలో పాల్గొనేవారు మాత్రం ఇది ఆర్జితం. ప్రతి ఒక్కరూ హోమానికి ఆ యొక్క యజమానులు తగిన రుసుము చెల్లించి పాల్గొనాలా. ఇది మాత్రం ఆర్జితం. ఉదయం నుంచి సాయంత్రం మాత్రం చక్కని ప్రోగ్రాం ఉంటుంది. ఈ హనుమంతుని యొక్క భజన, రామ భజన విదుషిణిమణి శివశ్రీ తేజస్విని గారు చక్కని గానం చేస్తారు. దాంట్లో మనమందరం కూడా పాల్గొని ఆ రామ భజనలో మనందరం కూడా పాల్పంచుకోవాలా. అలాగే వారి తర్వాత గజల్ శ్రీనివాస్ గారు మనందరికీ చిరపరిచితులు. వారు చక్కని కాత్రంతో మనందరినీ అలరిస్తారు. దాని తర్వాత స్వామీజీ వారిది కాశీ నుంచి విచ్చేసినటువంటి స్వామీజీ వారు ఈ విహంగ యోగా అంటే విహంగం అంటే పక్షి, యోగం అంటే యోగ సాధన. పక్షి తన శరీరం ఎంత పెద్దదిగా ఉన్నా పైన ఎగురుతుంది. ఎలా ఎగరగలుగుతుందంటే శరీరం వేరు ఆత్మ వేరు అని దాన్ని నించుకుని తన ఎగరడమే ముఖ్యం కాబట్టి ఎగరగలుగుతుంది. అలాగే మనిషి తన దేహం వేరు ఆత్మ వేరని ఆత్మ మీద నిశ్చింత చేసి ధ్యానంలో ఎప్పుడైతే ఉంటాడో, యోగం అంటే కూతురి యోగాసనాలు వేయటమే కాదు, నిశ్చలమైనటువంటి మనసును లగ్నం చేసినప్పుడు మన యోగ సాధన చేయగలుగుతాం. ఆ యోగ సాధన ఎలా చేయాలి, గురుముఖంగా చేస్తే మంచి విశేషం ఉంటుంది. కాబట్టి మరి కాశీపట్నం నుంచి వచ్చేటువంటి గురువు గారు మనందరికీ ఎలా యోగం చేయాలో, యోగ సాధన ఎలా చేయాలో చెప్తారు. దీనివల్ల చక్కని మనశ్శాంతి, మనసులో ఉన్నటువంటి బాధలు, భయాలు, కోరికలు అన్నీ కన్నా పక్కన పెట్టి మనస్సుని తదేకంగా ధ్యానం చేసినప్పుడే అది యోగం సాధిస్తుంది అనేటువంటి విశ్వాసంతో పురాతనమైన వేదాల నుంచి వచ్చినటువంటి ఈ యోగ సాధన విహంగ యోగాన్ని మనకి నేర్పుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం నాడు సాయంత్రం పిచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యోగ సాధనతో అత్యంత అల్పమైన 10 నిమిషాలు కనుక స్పెండ్ చేయగలిగితే మన యొక్క బాధలు ఇతి బాధలన్నీ పోతాయి. కాబట్టి ఇది గురుముఖంగా నేర్చుకోవాలని అందరినీ తిరుపతి పట్టణ వాసుల్ని పరిసర వాళ్ళని ఆహ్వానం పలుకుతుంది. జై శ్రీ. మార్నింగ్లో వచ్చి హోమం 7:30కి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఒక 2.5 అవర్స్ పోను. దాంట్లో వచ్చి ఈ ప్రోగ్రాంలో దీన్ని విశ్వశాంతి వైదిక్ మహాయజ్ఞం అట్లా అంటాం, వరల్డ్ పీస్. ఓకే, సో ఆ యజ్ఞం మేము చేయపోతాము స్వామీజీ గైడెన్స్లో. స్వామీజీ ఒక డిసైపుల్స్ మా పాఠశాల ఉండదు, ఆ పాఠశాల నుంచి విద్యార్థి వస్తారు, వాళ్ళు మంత్ర ఉచ్చారణం చేస్తారు. మనం అందరూ పార్టిసిపేట్ చేయవలసిన హోమం. సో 108 కుండంలో కూర్చున్న యజమానులు పార్టిసిపేట్ చేయాలి. దీంట్లో వాళ్ళు వచ్చి నెయ్యి ప్లస్ హోమ సామాగ్రి అంటాం కదా, దాన్ని వచ్చి నిప్పులో వేసి వాళ్ళు హోమంలో పార్టిసిపేట్ చేయాలి. ఈ హోమానికి చాలా బెనిఫిట్స్ ఉంది, మనకంతా తెలుసును. సో ఫస్ట్ వచ్చి పర్యావరణ శుద్ధి, ఎన్విరాన్మెంట్ ప్యూరిఫికేషన్. సో మనం వేసే మూలికలు ఏమవుతుందంటే మనం వాతావరణ శుద్ధి చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత వచ్చి మన హెల్త్ ఉంటుంది. మనం వచ్చి ఫుడ్ తీసుకుంటాము అంటే ఈ హోమంలో మూలికలు పడిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే పొగ, దాన్ని మనం ఇన్హేల్ చేసినామంటే మన రెస్పిరేటరీ బ్రీతింగ్ రిలేటెడ్ అన్ని డిసీజెస్ మే వచ్చి ఈ హోమం వల్ల బెనిఫిట్ దొరుకుతుంది. ఆ డిసీజెస్ అంతా పోతుంది. అది కాకుండా మన ఒక ఎన్విరాన్మెంట్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్ అదంతా కూడా చనిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ని తగ్గిస్తుంది, ప్లస్ రెయిన్స్ వస్తుంది, వాన వస్తుంది. సో ఇది అంతా మీరు వచ్చి ఒక ఎన్విరాన్మెంట్ బెనిఫిట్. ఫిజికల్ బెనిఫిట్ నేను చెప్పాను, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అండ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మెంటల్ బెనిఫిట్ ఏం చూసినారంటే మన మంత్ర ఉచ్చారణం మనం విన్నామంటే మన బ్రెయిన్లో రిలాక్సేషన్ దొరుకుతుంది, ఒక విధమైన రిలాక్సేషన్ మనం ఫీల్ చేస్తాము. సో ఇలా చాలా బెనిఫిట్స్ వచ్చి ఈ హోమం వల్ల మనకు దొరుకుతుంది. సో సెకండ్ పార్ట్ ఈవినింగ్లో 6 PM 6 గంటలకు స్వామీజీ ఒక లెక్చర్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి శివశ్రీ తేజస్వి సూర్య గారు ఆమె వచ్చి భజన పాడపోతుంది. దాని తర్వాత మన గజల్ శ్రీనివాస్ సార్ ఆయన వచ్చి భజన పాడపోతారు. దాని తర్వాత స్వామీజీ ఒక లెక్చర్ ఉంటుంది. ఆయన ఈ విహంగం యోగా అంటే ఏమి, దీని బెనిఫిట్స్ ఏమి, దాని గురించి మాట్లాడుతూ ఈ ధ్యానము స్వామీజీ వచ్చి నేర్పిస్తారు. సో మీ దగ్గర ఏం రిక్వెస్ట్ అంటే మీరు దీన్ని ప్రచారం చేయండి, అందరినీ వెల్కమ్ చేయండి.
ఇది వచ్చి ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఈవినింగ్ ప్రోగ్రామ్. సో ఎవ్రీబడి కెన్ కమ్ పార్టిసిపేట్ అండ్ లెర్న్ మెడిటేషన్. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.